నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. విశాలాంధ్ర పేపర్లో ఒక హెడ్డింగ్ ఐటమ్గా మొగ్గు ఎటువైపు అని ఇచ్చారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపైన పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున సర్వేలు, విశ్లేషణలు, అనేక రకాలుగా మీడియా సంస్థలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా విశ్లేషణ చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఫిగర్స్ చెప్తున్నారు. అసలు ఎటువైపు ఉన్నారు మొగ్గు, ప్రజలు ఎటువైపు ఉన్నారు అనే దాన్ని బట్టి ఒక వార్తనిచ్చింది విశాలాంధ్ర పేపరు ఈరోజు. మొగ్గు ఎటువైపు, ఈ మొగ్గు ఎటువైపు అనే దాంట్లో ఈ స్టాటిస్టిక్స్ కొన్ని ఇచ్చారు, ఫిగర్స్. ఈ ఫిగర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఫిగర్స్. అంటే వాళ్ళు పోలింగ్ నమోదును బట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎంత అయింది, పట్టణ ప్రాంతాల్లో ఎంత అయింది, గ్రామీణ ప్రాంతాల్లో అప్పటికి లాస్ట్ ఎలక్షన్స్ కంటే 2019 ఎన్నికల కంటే ఇప్పుడు ఎట్లా అయింది, పట్టణ ప్రాంతాల్లో ఎట్లా పెరిగింది ఎక్కడ, తగ్గింది ఎక్కడ, మహిళల శాతం ఏంది, పురుషుల శాతం ఏంది, ఇట్లా కొన్ని డేటా తీశారు ఎలక్షన్ కమిషన్. ఆ డేటాని బేస్ చేసుకుని ఒక వార్త రాశారు. దాంట్లో ప్రధానంగా మొగ్గు ఎటువైపు, గెలుపోటములపై ఉత్కంఠ, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక పోలింగు, 64 నియోజకవర్గాల్లో భారీ పెరుగుదల, అర్బన్లో 27 స్థానాల్లో పోటెత్తిన ఓటర్లు, సర్వే సంస్థలకు అంతు చెక్కని ఓటర్ నాడి. మొత్తానికి గెలుపోటములపైన గ్రామీణ ప్రాంతాల్లో నమోదైన ఓట్లలో 64 నియోజకవర్గాలలో, గ్రామీణ నియోజకవర్గాలలో, ఆ 64 నియోజకవర్గాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ పర్సెంటేజ్ విపరీతంగా పెరిగిందట. ఇంకొక 27 నియోజకవర్గాల్లో అర్బన్ ప్రాంతాలలో పోలింగ్ పర్సెంటేజ్ విపరీతంగా పెరిగింది. దీనికి సంబంధించిన డేటాలో మొత్తం 124 స్థానాల్లో 175 స్థానాలు ఏపీలో ఉంటే అసెంబ్లీ స్థానాలు, 124 స్థానాలలో ఓన్లీ గ్రామీణ ప్రాంతాలలోనే పెరిగింది పోలింగ్ శాతం. దాదాపు 2 నుంచి 8% వరకు పెరిగింది. 124 స్థానాలు. ఆ 124లో కూడా 64 స్థానాలలో స్పెసిఫిక్గా 2% నుంచి 8% వరకు స్పెసిఫిక్గా ఒక 64 స్థానాల్లో పెరిగింది. ఈ 64 స్థానాలే రేపు కీలకం కాబోతున్నాయి. ఈ 64 స్థానాల విషయమై మొత్తం రిజల్ట్ని డిసైడ్ చేసే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు, రైతులు, వృద్ధులు ఎక్కువగా పోలింగ్ నమోదైంది. 8% వరకు, 2 నుంచి 8% వరకు ఈ 64 స్థానాల్లో. ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకని మహిళలు, వృద్ధులు, రైతులు గ్రామీణ ప్రాంతాల్లో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. దట్టు మహిళలు, వృద్ధులు, వృద్ధాప్య పెన్షను, వికలాంగులు, వీళ్ళు తప్పనిసరిగా వైసీపీకి అనుకూలంగా ఉన్నారనేది మనకు అందరికీ తెలుస్తుంది. ఆ టాక్ కూడా అట్లే ఉంది. అక్కడ 64 నియోజకవర్గాలకు సంబంధించి ఈ వర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా పోలింగ్ 8% వరకు పెరిగింది లాస్ట్ టైం ఎలక్షన్తో పోలిస్తే. ఇంకొక 36 స్థానాలలో 1 నుంచి 2% వరకు ఓట్లు శాతం పెరిగింది అదే గ్రామీణ ప్రాంతాల్లో. 64లోనే 8% వరకు పెరిగింది. ఒక 36 స్థానాల్లో 1% నుంచి 2% వరకు పెరిగింది, 1 నుంచి 2%. ఇంకొక 24 స్థానాలలో 0 నుంచి 1 వరకు పెరిగింది. మొత్తంగా చూస్తే దాదాపు ఒక 100 స్థానాలలో స్పష్టమైన మహిళలు, రైతులు, వృద్ధులు, పెన్షన్దారులకు సంబంధించి ఓటింగ్ శాతం పెరిగింది, స్పష్టంగా అర్థమవుతుంది. ఒక 100 స్థానాలు, 124 స్థానాల్లో కాస్త తక్కువ 1% లోపు ఉన్నాయి కొన్ని ఉన్నప్పటికీ ఒక 24 మిగతా 100 స్థానాలు తప్పనిసరిగా ఈ 2 నుంచి 8% పరిధిలో ఉన్నాయి. స్పష్టంగా రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ఈ పెన్షన్లు పొందేవాళ్ళు వేశారు కాబట్టి తప్పనిసరిగా వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఒక 100 స్థానాల్లో అనేది. ఇంకొక 27 స్థానాలలో అర్బన్లో ఓటింగ్ పెరిగింది. అర్బన్ ఓటర్స్ శాతం లాస్ట్ టైం కంటే పెరిగింది. అక్కడ కొంత కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది 27 స్థానాలలో అనేది ఒక అంచనా, ఒక టాకు. మొత్తాన్ని చూస్తే మెజారిటీ స్థానాల్లో వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ని బట్టి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టాటిస్టిక్స్ని బట్టి. ఎందుకంటే పెరిగిన 100 స్థానాలు కూడా గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, వృద్ధులు, ఇట్లాంటి రైతులు ఇట్లా పెరిగింది కాబట్టి అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి లబ్ధి పొందిన వర్గాలు కాబట్టి లబ్ధి పొందిన వర్గాలు తప్పనిసరిగా వైసీపీకి మద్దతుగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా బయట చెప్తున్న పరిస్థితి. దీన్ని బట్టి మొగ్గు ఎటువైపు ఉంటుందంటే వైసీపీ వైపు ఉండే అవకాశం ఉందని ఈ లెక్కలను బట్టి, ఈ స్టాటిస్టిక్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది ఎందుకంటే ఇంకొక 1 వీక్ లోపే, ఒక 6 డేస్లోనే మొత్తానికి ఏపీకి సంబంధించిన ఎలక్షన్ భౌతవ్యం బయటపడే అవకాశం ఉంది అభ్యర్థులకు సంబంధించి. ఈ రోజు దీనికి సంబంధించిన వార్త విశాలాంధ్ర పబ్లిష్ చేసింది. చూడాలి ఏం జరుగుతుందో. ఇది విశాలాంధ్రకు సంబంధించి
నెక్స్ట్ ఏపీ సాక్షి పేపర్ చూద్దాం. ఈ సడలింపులు పచ్చసిరాతో పోస్టల్ బ్యాలెట్ ఆమోదంపై గత ఏడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు, దేశవ్యాప్తంగా అవే అమలు కూడా. కానీ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ అధికారి స్టాంప్ లేకపోయినా సంతకం ఉంటే చాలు ఆమోదించాలని టీడీపీ విజ్ఞప్తి. ఆ మేరకు సడలింపు ఇస్తూ ఈ నెల 25న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వులు. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంపై అనుమానం వస్తే ఆర్ఓ, జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంతకంతో సరిపోల్చుకోవాలన్న ఆదేశం. ఇది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తుందంటున్న రాజకీయ పక్షాలు శాంతి భద్రతల సమస్యగా పరిణిస్తుందంటూ ఆందోళన. రాష్ట్ర ఎన్నికల సంఘం మరీ ఇంత పక్షపాతంపై విస్మయం. ఈ సడలింపులు అని ఈ నెల 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి CEO ముఖేష్ కుమార్ మీనా కొన్ని సడలింపులు ఇచ్చిండు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ చాలా కీలకమయ్యే అవకాశం ఉంది. దాదాపు 5 లక్షల పైచీల కోట్లు పోస్టల్ బ్యాలెట్ నమోదని. దాంట్లో వయోవృద్ధులకు సంబంధించిన ఓట్లు కూడా కొన్ని ఒక 12-13 వేలు ఉన్నాయి. మిగతా అన్ని ఉద్యోగులకు సంబంధించి, సర్వీసు ఉద్యోగులకు సంబంధించి కొంతమంది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఉన్నారు. వీళ్ళు 5 లక్షల పైన ఓట్లు ఉన్నాయి. దీంట్లో మీనా గారు కొంత పక్షపాత ధోరణితో దాన్నే పచ్చసిరాతో సడలింపులు ఇచ్చారు అని చెప్పి, ఈ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో కావాలి. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసేటప్పుడు, పోస్టల్ బ్యాలెట్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైతే అటెస్టింగ్ ఆఫీసరు లేదు గెజిటెడ్ ఆఫీసరు, ఎలక్షన్ ఆర్ఓ వీళ్ళ సంతకాలు దానిపైన ఉండాలి. కవర్ క్లోజ్డ్ కవర్ ఉంటుంది. సీల్డ్ కవర్లో పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ పంపిస్తారు. ఆ ఎంప్లాయీస్ పంపించేటప్పుడు 13A, 13B, 13C అని ఫామ్స్ ఉంటాయి. అది దాంట్లో డిక్లరేషన్స్ ఉంటాయి. అంటే ఎంప్లాయీ డిక్లరేషన్ చేయాలి, ఆ అటెస్టింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ చేయాలి. దానికి సంబంధించి ఈ పోస్టల్ బ్యాలెట్ రిసీవ్ చేసుకునే సెంటర్కి సంబంధించి సెంటర్లో ఉండే ఫెసిలిటేషన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఆ ఫెసిలిటేషన్ ఆఫీసర్స్ కూడా సంతకం చేయాలి. ఈ సంతకంతో పాటు ఆ సంతకం చేసిన అటెస్టింగ్ ఆఫీసర్ హోదా, ఆయన ఏం ఉద్యోగం చేస్తాడు, ఎక్కడ చేస్తాడు, ఆ డీటెయిల్స్ అన్నీ రాయాలి. డిపార్ట్మెంట్ ఏంది, లేదు వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ స్టాంప్ ఉంటే స్టాంప్ వేయాలి, అందుబాటులో ఉంటాయి. స్టాంప్ లేని పక్షంలో తప్పనిసరిగా సంతకం కింద ఆయన పూర్తి నేము, ఆయన సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, ఆయన హోదా, ఆయన డిపార్ట్మెంట్ అన్ని రాయాలి. రాస్తేనే ఆ ఓటును తీసుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా అమలవుతున్న సిస్టము, ఈ దేశవ్యాప్తంగా ఉన్న నిబంధనలు. కానీ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్లో మీనా గారు కొన్ని సడలింపులు ఇస్తూ ఈ నెల 25న కొన్ని ఉత్తర్వులు చేశారు. ఆ సడలింపుల కోసం తెలుగుదేశం పార్టీ అడిగింది. తెలుగుదేశం పార్టీ లెటర్ పెట్టుకుంది, ఇగో ఈ రకమైన సడలింపులు మాకు కావాలి పోస్టల్ బ్యాలెట్లో. కొన్ని దగ్గర అటెస్టింగ్ ఆఫీసర్లు, కొన్ని దగ్గర ఫెసిలిటేషన్ ఆఫీసర్ల సంతకాలు లేవు, సంతకాలు ఉండి కూడా స్టాంపు లేవు. ఆ స్టాంపు లేని వాటిని, డిజిగ్నేషన్ రాయని వాటిని కూడా ఎలో చేయాలన్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనలు ఏంది, స్టాంపు ఉండాలి, స్టాంపు లేకపోతే కంపల్సరీ ఎవరైతే సంతకం చేశారో ఆ సంతకం చేసిన ఆఫీసర్కి సంబంధించిన డిజిగ్నేషన్, ఆయన సంబంధించిన పూర్తి వివరాలు ఉంటేనే ఎలో చేయాలంది. కానీ తెలుగుదేశం పార్టీ చేసిన అప్పీలు, తెలుగుదేశం పార్టీ కోరుకున్న దరఖాస్తు ప్రకారం ఈయన పక్షపాత ధోరణితో సడలింపు ఇచ్చిండు అనేది సాక్షి పేపరు రాసిన వార్త. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి ఇట్లా ఎందుకు ఇచ్చిండు అనేది చూడాలి. ఇగో దీని సడలింపులకు సంబంధించి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ల ఆమోదానికి అసలు ఇతర నిబంధనలు ఇవి ఉన్నాయి. వాస్తవమైన నిబంధనలు ఇవి. ఈ 13A, 13B, 13C ఈ ఫామ్స్కి సంబంధించి తప్పనిసరిగా ఆ రూల్స్ ఏదైతే ఆ సంతకాలు కానీ, అటెస్టింగ్ ఆఫీసర్ కానీ, ఫెసిలిటేషన్ ఆఫీసర్ కానీ వీళ్ళ సంతకాలు తప్పనిసరిగా ఉంటేనే ఎలో చేయాలి. కానీ ఎయ్యి లేకపోయినా ఎలో చేయొచ్చు. అసలు అది ఓపెన్ చేసినప్పుడు 13A, 13B, 13C ఫామ్కి సంబంధించిన డిక్లరేషన్లో సంతకం ఉంటేనే దాన్ని ఎలో, అసలు ఆ ఓటుని తీసుకోవాలి. అక్కడెక్కడైనా ఇట్లాంటి లోపాలు ఉంటే ఆ ఓటునే పక్కన పెట్టే పరిస్థితి ఉంది. కానీ వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ వాళ్ళు ఎలో చేయాల్సిందే అని తెలుగుదేశం పార్టీ అడిగింది. ఎలో చేస్తామని సడలింపులు ఇస్తేనా ఒక ఉత్తర్వు ఇచ్చారు. ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులకి విరుద్ధం. ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఆయన ఇచ్చిండు. దీన్ని బట్టే వాస్తవం కొంత పక్షపాత ధోరణితోనే కూటమికి అనుకూలంగా ఆయన సడలింపులు ఇచ్చిండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి CEO కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలే బేసు. కానీ దాన్ని కాదని ఆయన స్పెషల్గా కొన్ని ఇచ్చిండు. ఈ స్పెషల్గా ఇవ్వటానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దాని వెనక కొన్ని మతలబ్ ఏందని ఆలోచిస్తే కూటమి అడిగింది, ఆయన ఇచ్చిండు అనేది స్పష్టంగా అర్థమైంది.
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంతమంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ నుంచి పలు విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పనిలో తీసుకున్న ఆయన 2023 జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఉటంకిస్తూ ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. వాటి ప్రకారం డిక్లరేషన్ ఫామ్ మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకము, పేరు, హోదా, పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉండి స్టాంపు లేకపోయినా వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా అమలవుతుంది. కానీ అటెస్టింగ్ ఆఫీసర్ స్టాంపు లేకపోయినా, పేరు, డిజిగ్నేషన్ వివరాలు చేతితో రాయకపోయినా సంతకం ఉంటే చాలు. దానిపై ఏమైనా అనుమానాలు వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసరు, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకొని పోస్టల్ బ్యాలెట్లు పరిగణలోకి తీసుకోవాలంటూ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం జూలై 19న ఇచ్చిన నిబంధనలు ఏముంది? తప్పనిసరిగా అటెస్టింగ్ ఆఫీసరు ఆయన్నే ఫెసిలిటేషన్ ఆఫీసర్ అంటారు. ఫెసిలిటేషన్ సెంటర్లో ఉంటాడు కాబట్టి ఆ ఆఫీసర్ చేసిన సంతకము, ఆయన సంబంధించిన స్టాంపు, ఒకవేళ స్టాంపు లేకపోతే ఆయన పూర్తి వివరాలు, హోదా ఏంది, ఏ డిపార్ట్మెంటు, ఆ వివరాలు తెలియజేస్తూ రాస్తే సంతకం చేస్తే దాన్ని ఎలో చేయాలి. ఒకవేళ అట్లాంటి వివరాలు ఏది లేకుండా ఓన్లీ సంతకం ఉంటే దాన్ని తిరస్కరించాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. ఏనేమి ఇచ్చిండు సడలింపు? సంతకం ఉన్నా సరే, ఏది స్టాంపు లేకపోయినా, ఆయనకు సంబంధించిన హోదా వివరాలు లేకపోయినా, డిజిగ్నేషన్ లేకపోయినా ఎలో చేయాలని చెప్పించిండు. అది ఎవరు అడిగారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అడిగారు. ఒక సంతకంతో ఉన్నా కానీ ఎలో చేయాల్సిందే, పూర్తి వివరాలు కొంతమంది రాయలేదు కాబట్టి ఎలో చేయండి అంటే వాళ్ళు అడిగారు, ఏం చేసిండు? దీంట్లో మరి ఎక్కడుంది రిఫరీ పాత్ర? ఎక్కడుంది ఎంపైర్ పాత్ర? ఎక్కడుంది? ఎలక్షన్ కమిషన్ అంటే ఎంపైరు. రకరకాల పార్టీలు కంటెస్ట్ చేస్తాయి. ఈ పార్టీలన్నిటి ఆడే గేమ్లో ఆయన ఎంపైరు. కానీ ఎంపైర్ పాత్ర పోషిస్తుండా? ఒక పక్షపాత ధోరణితోని, పక్షపాత ధోరణితోని వ్యవహరిస్తుండు అన్నట్టు సాక్షి పేపర్లో ఒక వార్త రాశారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈయన ఇట్లా పక్షపాతంతో ఇవ్వటం ఏంది అనే విషయాలపైన. 3 కేసుల్లో పిన్నెలకి ముందస్తు బెయిలు. ఫలించని పచ్చ బ్యాచ్ పోలీసుల కుట్రలు, రికార్డులు తారుమారు చేసి శక్తి వంచన లేకుండా పనిచేసిన పోలీసులు, వీరి కుట్రలను పటాపంచనం చేసిన న్యాయస్థానం అరెస్టుతో సహా పిన్నెలపై ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు ఆదేశం. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకే ఈ మధ్యంతర బెయిలు. ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప పలు షరతులు విధించిన కోర్టు పిన్నెల తరపున న్యాయవాది అభ్యర్థన మేరకు ఓ షరతులో సవరణ. ఇది మొత్తానికి 3 కేసుల్లో పిన్నెలకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ముందస్తు బెయిలు. దీనికి సంబంధించి పోలీసులు అటు తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నం చేసింది. ఆయన బెయిల్ రాకుండా చేయాలి, జైలుకు పంపాలి, ఎన్నికల కౌంటింగ్ రోజు, ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఆ కౌంటింగ్ కేంద్రంలో లేకుండా చేయాలని ఒక విశ్వ ప్రయత్నం చేసిందట. ఆ విశ్వ ప్రయత్నం బెడిసి కొట్టింది. న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ వచ్చింది. 3 కేసులలో బెయిల్ వచ్చింది. నర్సరావుపేట ఎస్పీ ఆఫీసులో ఆయన పోయి ప్రతిరోజు సంతకం పెట్టాలని కూడా ఒక నిబంధన పెట్టింది. మొత్తానికైతే ఆయన ఇప్పుడు స్వేచ్ఛగా తిరిగే అవకాశం వచ్చింది. ఎక్కడా కూడా ఈ కోర్టు షరతుల్ని ఉల్లంఘించకుండా ఆయన పని ఆయన చేసుకోవచ్చు. కౌంటింగ్లో కూడా పాల్గొనే హక్కుని ఇచ్చింది. ఈ ఫలించని పచ్చ బ్యాచ్ పోలీసుల కుట్ర అని చెప్పి ఒక వార్తనిచ్చారు. వాస్తవం కొంత అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా రికార్డులే తారుమారు చేసింది. రికార్డులు తారుమారు చేసి కేసులు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, బెయిల్ వచ్చిన కేసును కూడా ఇందులో మళ్ళీ కొత్త కేసు ఉన్నట్టు ఇట్లా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కోర్టు కూడా ఐడెంటిఫై చేసింది. ఎందుకంటే పిన్నెలకు సంబంధించిన అడ్వకేట్స్ పాయింట్అవుట్ చేసి చెప్పారు. ఐడెంటిఫై చేసి దీని వెనక కొంత కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది అనేది గుర్తించినట్టుంది. మొత్తానికైతే మధ్యంతర బెయిలు వచ్చింది. పిన్నెల్లి ఇప్పుడు నరసరావుపేటలో నిన్న ఆల్రెడీ వచ్చిండు. ఇది సాక్షి పేపర్కి సంబంధించిన వార్తలు. ఆంధ్రప్రభ చూద్దాం. ఎవరొచ్చినా రియల్ బూమ్. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు. కూటమి అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతంలో జోషు. జగన్ మళ్ళీ పగ్గాలు చేపడితే విశాఖలో డిమాండ్. హైదరాబాద్ ఇక తెలంగాణకే. ఇప్పుడు రాజధానిపై నిర్ణయం తేలాల్సిందే. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్, భూముల ధరల ఆకాశానికి, రియల్టర్ల చూపు ఏపీ వైపు. పెట్టుబడులకు ఆసక్తి, ఖాళీ స్థలాలపై ఆరా, ఫలితాల కోసం ఎదురుచూపులు. ఇది ఏపీలో జూన్ 4 నాడు రిజల్ట్ రాబోతుంది. మే 13న జరిగిన ఎన్నికలకు సంబంధించిన రిజల్టు.
అటు పార్లమెంటు, శాసనసభ. ప్రధానంగా శాసనసభ ఎన్నికలకు ఫలితాలకు సంబంధించే ఉత్కంఠ ఉంది ఏపీలో పెద్ద ఎత్తున. దీని ఎఫెక్ట్, ఈ రిజల్ట్ ఎఫెక్టు రియల్ ఎస్టేట్ భూమి పైన పడే అవకాశం ఉంది. కానీ ఇటు కూటమి వచ్చినా అటు జగన్మోహన్ రెడ్డి గెలిచినా, ఇద్దట్లో ఎవరు గెలిచినా రియల్ ఎస్టేట్ భూమి అయితే తప్పనిసరిగా ఉంటుంది అనేది ఒక అంచనాతోని ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది. రియల్ భూము ఎవరు వచ్చినా రియల్ భూమి ఉంటుంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇటు కూటమి అధికారంలోకి వస్తే అమరావతి చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు సంబంధించి కొంత రియల్ ఎస్టేట్ భూమి వచ్చే అవకాశం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వైజాగ్ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో. దీనికి ప్రధాన కారణం ఇంకోటి కూడా ఉంది. ఇప్పటివరకు రాజధాని విషయంలో క్లారిటీ లేదు. రాజధాని ఏపీకి సంబంధించి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా ఉంది. ఏది రాజధాని అంటే ఇప్పటివరకు హైదరాబాద్ మా రాజధాని అని చెప్పుకునే అవకాశం, హక్కు ఉంది. కానీ జూన్ 2 నుంచి అవకాశము, హక్కు కోల్పోతారు. జూన్ 2 నుంచి తప్పనిసరిగా ఏపీకి రాజధాని అంటే ఏపీలోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి. అది అమరావతి, వైజాగ్, ఇంకోటి XYZ ఏదైనా కావచ్చు. తప్పనిసరిగా నిర్ణయించాల్సిన అవకాశం ఉంది. రాజధానిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా రాజధాని వ్యవహారం అంతా సెట్ అయింది. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూము ఈ పార్టీ వచ్చినా అటు ఆ పార్టీ వచ్చినా, ఏ పార్టీ గెలిచినా రియల్ ఎస్టేట్ భూమికి డోకా లేదు అనే ఒక విశ్లేషణని వార్త రూపంలో ఆంధ్రప్రభ రాసింది. ఇది కొంత వాస్తవం కూడా. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు రాజధాని విషయంలో తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ మొన్నటి వరకు ఒక ఆధారం ఉంది, అది హక్కు ఉంది. ఆ హక్కు కోల్పోయారు. ఇప్పుడు జూన్ 2 నుంచి పోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లోని రాజధాని ఉండాలి. అది ఎక్కడ అనేది డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా. ఇది రియల్ ఎస్టేట్ భూము ఉండే దాని గురించి రాశారు. వారంలో టీడీపీ పీడ వదిలిపోతుంది. కూటమి కుబుసాలు కదులుతాయి. ఈసీకి చంద్రబాబు వైరస్ పట్టింది. ఆయన రిమోట్ కంట్రోల్తోనే వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అందుకే ఏకపక్ష ధోరణి, కౌంటింగ్లోనైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఉత్తరాది అంచనాలు ఏపీలో కుదరవు. అమిత్ షా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన నిన్న వారంలో టీడీపీ పీడ వదలబోతుంది, కూటమి కుబుసాలు కదులుతాయి, ఈసీకి చంద్రబాబు వైరస్ పట్టుకుంది, ఆయన రిమోట్ కంట్రోల్తోనే ఏపీలో వ్యవస్థలు పనిచేస్తున్నాయి, ఆ వ్యవస్థల్ని ఆయన రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయడానికి కూటమి అనేది ఒకటి కట్టిండో, కూటమి కట్టి దాంట్లో బీజేపీ పార్టీని కలుపుకుంటూ బీజేపీ పార్టీలతోని కూటమి ఎన్డీఏ భాగస్వామి పక్ష అయింది. ఈ కూటమిలని ఈ ఏదైతే వ్యవస్థలను కంట్రోల్ పెట్టుకోవడానికి, అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కోర్టులు కావచ్చు, ఇంకొకటి XYZ ఏదైనా కావచ్చు అనే విషయాలపైన ఆయన వ్యవస్థల్ని ఆయన రిమోట్ కంట్రోల్తో పనిచేస్తున్నాయి. అందుకే ఏకపక్ష ధోరణి, కౌంటింగ్లోనైనా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్ కమిషన్ అధికారులు, ఎలక్షన్ సంబంధించిన ఆఫీసర్లు వ్యవహరించాలని చెప్పి ఆయన చెప్తుండు. ఉత్తరాది అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించిన అంచనాలు ఇక్కడ కుదరవు. అమిత్ షా అట్లా అనుకుంటుండో, ఆ దిశగా ఆలోచిస్తుండే, కానీ అట్లాంటి కుదరు. తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని అధికారులు కూడా చెబుతున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది, అధికారులు జాగ్రత్త, అడ్డగోలుగా చేస్తే ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో అని కూడా ఆయన ఒక రకంగా అధికారులకు కూడా చెప్పిన పరిస్థితి, సూచించిన పరిస్థితి. మొత్తానికి ఈ వారంలో టీడీపీ పీడ విరగడవుతుంది, వదిలిపోతుంది, కూటమి కుబసాలు కూడా కదులుతాయి అని చెప్పి చెప్పిండు. జూన్ 4న ఆ విషయాలు ఏందనేది మనకు తెలిసిపోద్ది. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. జవహర్ రెడ్డి సర్వభ్రష్టత్వం అట. సిఎస్గా కెరియర్ చివరిలో మరకలు. అంతకుముందు వివాదరహితంగానే విధులు, జగన్ సేవలోకి వచ్చాక మారిన తీరు, మన్యంలో కుమారుడి మైనింగ్ దందా, మెడకు చుట్టుకున్న విశాఖ భూముల స్కాము, భారీగా చేతులు మారిన అసైన్ భూములు, చోడరాజుతో సిఎస్కు సంబంధంపై చర్చ, ఎన్నికల వేళ మితిమీరిన జగన్ భక్తి, అస్మదీయులకు ఐఏఎస్ కోసం ఆరాటం. ఇది ఆంధ్రజ్యోతికి నచ్చకపోతే కథం, ఇక ఆయన సర్వపరిష్ఠుడైనట్టే. ఆంధ్రజ్యోతికి నచ్చని రాజకీయ నాయకుడైనా, ఆంధ్రజ్యోతికి నచ్చని అధికారి అయినా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసే అధికారి, ఒక తెలుగుదేశం పార్టీ పరిపాలనలో పనిచేసే, ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు తప్ప మిగతా అధికారులంతా చెడ్డోళ్లే. చంద్రబాబు నాయుడిని పొగిడి ఆంధ్రజ్యోతిని పొగిడితేనే మంచోళ్ళు అన్నట్టు ఈ వార్త రాసింది. దీన్ని చూస్తే అట్లే అనిపిస్తుంది. జవహర్ రెడ్డి సర్వభ్రష్టత్వం, సిఎస్గా కెరియర్ చివరిలో మరకలు అంటించుకుండట. అంతకుముందు వివాదారహితంగానే ఉండట విధులు. ఎప్పటి నుంచి? జగన్ సేవలోకి వచ్చాక మారిన తీరు. ఇది బాధ. మీ బాధ ఏంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిఎస్గా ఉండగాబట్టి మరకలు అంటిస్తున్నారు. ఆ మరకలు లేవు, మన లేవు.
అనేది ఇవాళ పబ్లిక్ చర్చించుకునే పరిస్థితి. ఏనే కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులైనా, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా వాళ్ళందరికీ మరకలు అంటిస్తారు మీరు. వాళ్ళందరూ చెడ్డోళ్ళని ముద్రేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ అవినీతి పరులు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు, బ్రోకర్లని ముద్రేసే ప్రయత్నం చేస్తారు. అదే వ్యక్తులు మళ్ళీ చంద్రబాబు నాయుడు పక్షాన్ని చేరితే మొత్తం పునీతులు అయిపోతారు, కడిగిన ముత్యాలు అవుతారు. దానికి ఉదాహరణ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ. ఆయన విషయంలో మీరు చెప్పారు, డైమండ్ వాచీలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ చేయడానికి జడ్జీల దగ్గర పోయిండు, మేనేజ్ చేయడానికి పోయిన బ్రోకరు అని చెప్పారు. అదే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే మంచోడు అయిపోయిండు. మళ్ళీ ఈయన జవహర్ రెడ్డి కూడా గతంలో చాలా బాగుండేదట. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎస్కి వచ్చిన తర్వాతనే చెడిపోయిందట. ఇదే జవహర్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిండు. లోకేష్ ఆ శాఖ నిర్వహించాడా, లోకేష్ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిండు. ఆయన అప్పుడు మంచోడే. అంటే మీ దగ్గర, మీకు సంబంధించిన వ్యక్తుల దగ్గర, మీకు సంబంధించిన పార్టీల దగ్గర, మీ సామాజిక వర్గం నాయకుల దగ్గర పనిచేసినప్పుడే మంచోళ్ళు. ఇంకో ప్రభుత్వం ఏదైనా వస్తే ఆ ప్రభుత్వం దగ్గర పనిచేస్తే మంచోళ్ళు కాదు. ఇది సర్వభ్రష్టిత్వం. అంటే మీది ఇప్పుడు జవహర్ రెడ్డి సర్వభ్రష్టిత్వం కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ సర్వభ్రష్టిత్వం అనేది ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరు రాసే ప్రతి వార్త పచ్చి అబద్ధాలు అనేది, నిజం రాయటం మర్చిపోయారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీకు నచ్చిన పార్టీకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, మీకు నచ్చిన పార్టీకి అనుకూలంగా లేకపోతే ఇంకో రకంగా. కథం అయిపోయాయి. వాళ్ళ మీద మరకలేస్తారు, బురద పోస్తారు, అన్నీ చేస్తారు. ఏదంటే విషం జిమ్ముతారు, ఏదని చేస్తారు. అంటే మీరు రాస్తే వార్త అయిపోయినట్టే. ఇక ఆయన దందా చేసినట్టు, ఆయన మోసం చేసినట్టు, ఆయన అవినీతి చేసినట్టు ఇక మీదే రికార్డా. ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్లో వస్తే కథం ఇక అయిపోయినట్టే, ఆ మరకలు పడ్డట్టే అనుకుంటే ఎట్లా? కాదు కదా. మన్యంలో కుమారుడు మైనింగ్ దందాట, మెడగ జుట్టుకున్న విశాఖ భూముల స్కాము, భారీగా చేతులు మారిన అసైన్ భూములు, చోడరాజుతో సీఎస్కి సంబంధంపై చర్చ, ఎన్నికల వేళ మితిమీరిన జగన్ భక్తి, అస్మదీయులకు ఐఏఎస్ కోసం ఆరాటం అట. ఇది ఆయన రాసిండు. దీనికి సంబంధించి 12వ పేజీలో వార్త ఉంది. అసలు ఏముందో చూద్దాం. 12వ పేజీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినా చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే ఆఫీసర్లు అందరూ మంచోళ్ళు కాదన్నట్టు ముద్రేసే ప్రయత్నం ఇది తప్ప ఏం లేదు. ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు లోకేష్ సూచన పంచాయతీరాజ్ శాఖకు ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించారు. అప్పుడు ఆయన సాఫీగానే పనిచేశారు. ఆ తర్వాత ఆయన వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈఓగా పనిచేశారు. టీటీడీలో పనిచేసినప్పుడు కొన్ని విమర్శలు వచ్చినా ఆయన గత చరిత్ర దృష్టిలో పెట్టుకుని ఎవరూ పెద్దగా హడావుడి చేయలేదు. కానీ సీఎం జగన్ పేషీలో చేరినప్పటి నుంచే జవహర్ రెడ్డి తీరు మారిపోయింది. ఇది కథ. ఇప్పుడు లోకేష్ గారు పనిచేసినప్పుడు మంచోడే, అప్పుడు నీతివంతుడే. టీటీడీ పనిచేసినప్పుడు నీతివంతుడే. వైద్యారోగ్య శాఖ సెక్రటరీగా పనిచేస్తే మంచి ఆఫీసరే ఆయన. కానీ ఎప్పటి నుంచి అట గత చరిత్ర సీఎం జగన్ పేషీలో చేరినప్పటి నుంచి ఇది కథ. మీ కడుపు నొప్పి అంత ఏంది? సీఎం జగన్ పేషీలో ఎవడూ చేరొద్దు ఆఫీసర్లు. అసలు మేము పనిచేయమని చెప్పాలా? వామ్మో జగన్ దగ్గర మేము పనిచేయము, ఆయన దుర్మార్గుడు అని చెప్తే అప్పుడు మీకు సంతోషం. జగన్ దగ్గర పనిచేస్తాను కాబట్టి మరకలు వేశారు తప్ప వేరే ఏం లేదు కథ. మీరే ఒప్పుకుంటున్నారు. జగన్ దగ్గర పనిచేసినప్పటి నుంచే వచ్చిందట. అంతకుముందు మంచోడే. లోకేష్ దగ్గర పనిచేసినా లోకేష్ చేసిన శాస్త్రాలన్నిటికీ ఏం కాదు, మంచిదే. ఇది కథ అన్నమాట. అంటే మనకు నచ్చితేనేమో మంచోడు, నచ్చకపోతే చెడ్డోడు. మనకు నచ్చిన వాళ్ళ మీకు నచ్చడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర పనిచేస్తాను కాబట్టి అది కథమే అయిపోయాయి. ఇక ఆఫీసర్లందరూ ముద్రేయటం, మరకలేయటం, మీరు బురద పోయటం, సిరా పోయటం అని పోతారు. దాన్ని మేము నమ్మాలి. ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు మద్దతు ఇవ్వాలి. ఇది మీ కథ. జవహర్ రెడ్డి సర్వభ్రష్టిత్వం అట. సర్వభ్రష్టిత్వం జవహర్ రెడ్డిది కాదు, ఆంధ్రజ్యోతిది, ఏబిఎన్ రాధాకృష్ణది. స్పష్టంగా అనిపిస్తుంది. మీరు రాసే రాతలు, మీరు చెప్పే మాటలు వీటిని చూస్తే. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. గోపీలు గుబులు. గోపీలు అంటే గోడ మీద పిల్లులాగా ఉన్నారట కొంతమంది రాజకీయ నాయకులు. వాళ్ళలో గుబులు ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, అసలు మనం గెలుస్తామా గెలమా, గెలిస్తే మనం గెలిచిన పార్టీ అధికారంలో ఉంటుందా లేదా,
ఇట్లా కొంత ఉందట. తాము గెలిచినా తమ పార్టీ అధికారానికి రాకుంటే ఇబ్బందులే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు విలువ లేకపోవడమే కారణం, గెలుపూరాలపై కన్నేసిన ప్రధాన పార్టీలు. పోటాపోటీగా జరిగిన పోలింగ్తో గెలుస్తామో లేదో, చచ్చి చెడి గెలిచినా తమ పార్టీ అధికారానికి వస్తుందో లేదో ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులు ఇదే చర్చ నడుస్తుంది. ఓ 10 మంది అటో ఇటో జంప్ చేస్తే రాజకీయ పార్టీల భౌత్యమే తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ పార్టీల అధిష్టానాలు గెలుపు గుర్రాలపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను గడ్డిపోచ కింద పరిగణించినందువల్లే ఇలా గోడ మీద పిల్లులా వ్యవహరించే పరిస్థితులు తలెత్తాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గోడ మీద పిల్లలకు గుబులాట అంటే ఏ పార్టీ వస్తుంది? ఎమ్మెల్యేకి అయితే పోటీ చేశారు, అటు ఇటు సచ్చిచెడి ఒకళ్ళు ఎమ్మెల్యే గెలిచినా మళ్ళీ ఆ పార్టీ మన పార్టీ అధికారంలో లేకపోతే, అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేని లెక్క చేయరు, పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు విలువలేకుండా అయిపోయింది. ఈ మధ్యకాలంలో వాస్తవం కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలో కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అంటే కూడా ఆ ఎమ్మెల్యేకి నిధులు ఇవ్వరు, ఆ ఎమ్మెల్యేకి పనులు కావు, ఆ ఎమ్మెల్యేకి ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని ఎవరు. మొత్తానికైతే ఒక రకంగా అసంతృప్తితో ఉంటారు ప్రతిపక్ష పార్టీలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అధికార పక్షంలోకి జాయిన్ అయ్యే పరిస్థితి, అధికార పక్షం వైపు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ గోడ మీద పిల్లులు లెక్క ఇటా అటా అనే విషయాలపైన ఎవరికి సిద్ధాంతం లేదు, ఎవరికి కాన్సెప్ట్ లేదు. ఏ పార్టీ అధికారంలో కూడా అందులోకి. అందుకే గోడ మీద పిల్లులు లెక్క వెయిట్ చేస్తాడట, వాళ్ళ గుబులు వచ్చిందట. మొత్తానికి దానికి సంబంధించిన ఒక వార్త, గోడ మీద పిల్లులు కథ ఏందనేది మనకి జూన్ 4న తెలుస్తుంది. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. పట్టణాలలోనూ కోతలు. రాష్ట్రంలో 253 ఫీడర్లలో సమస్యలు, గంటల తరబడి నిలిచిన విద్యుత్ సరఫరా, ఉక్కపోతతో ప్రజలకు ఇక్కట్లు, సాంకేతిక కారణాల వల్లే అంటున్న డిస్కమ్లు. ఈ పట్టణాలలో కూడా అర్బన్ ఏరియాస్లో కూడా కరెంటు కట్ అవుతుందంట. దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. విమానానికి బాంబు బెదిరింపు, అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులు దించివేత. ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసర ద్వారం నుంచి జారుతూ కిందికి దిగుతున్న ప్రయాణికులు. అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కిందకు జారుతున్నట. విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందట. ఇండిగోకు సంబంధించిన సంస్థ విమానానికి. దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నుంచి వారణాసి వెళుతున్న ఇండిగో విమానంలోని బాత్రూంలో ఓ టిష్యూ పేపర్పై ఉదయం 5:30 బాంబు అని రాసి ఉండడాన్ని సిబ్బంది గమనించారట. ఆ బాంబు బెదిరింపు రాగానే ఢిల్లీ నుంచి వారణాసికి పోయే ఫ్లైటు, ఇండిగోకు సంబంధించిన ఫ్లైటు, దాంట్లో టిష్యూ పేపర్ పైన రాసి బాత్రూంలో పెట్టారట. దాన్ని ఆ సిబ్బంది గమనించి వెంటనే ప్రయాణికులను అలర్ట్ చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఇంకా లేవల టేకాఫ్ కూడా కాలే, ఎగ్జిట్ నుంచి మొత్తాన్ని బయటికి పంపించేశారు, దింపేశారు. దానికి సంబంధించిన ఒక వార్త. నిన్న మన సచివాలయం, మన ప్రజాభవన్కి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దానిపైన అలర్ట్ అయ్యారు పోలీసు యంత్రాంగం మొత్తం. తెలంగాణ ప్రజాభవనానికి సంబంధించి కూడా హైదరాబాద్లో ఇట్లాంటి బాంబు బెదిరింపులు దేశవ్యాప్తంగా ఉన్నట్లు ఒక వార్తనిచ్చారు. ఇది ఈనాడు సంబంధించి. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.